పగిలిపోయిన ఐటమ్స్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు పట్టించుకోరు. ఏదన్నా మనం అమెజాన్తో ఫైట్ చేసి మనకి పగిలిపోయిన ప్రోడక్ట్ని వాళ్ళకి రిటర్న్ చేసి కొత్త ప్రోడక్ట్ అయితే మనం తెప్పించుకోవాలి. ఫ్రెండ్స్, మనం అమెజాన్లో నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్లు కానీ లేకపోతే 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ ఉన్న ప్రోడక్ట్లు కానీ కొంటే అవి మనకి డెలివరీ అయ్యాక ఒకవేళ పగిలిపోయి ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్రోడక్ట్ని తీసుకుని మనం సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ప్రాబ్లం ఫిక్స్ చేస్తారా, లేకపోతే ఆ ప్రోడక్ట్ని రీప్లేస్ చేస్తారా, లేకపోతే మనం అమెజాన్ కాంటాక్ట్ అవ్వాలా? ఈ వీడియో ఇవి మొత్తం చాలా క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. మీరు ఏదైనా అమెజాన్లో నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్లు కానీ లేకపోతే 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్లు కానీ ఏదైనా కొంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు మనకి అమెజాన్లో ప్యాకేజెస్ మాత్రం మనకి చాలా దారుణంగా అయితే వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కొంతమంది అయితే. దీని కారణంగా కొన్ని సెన్సిటివ్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, బట్ అలాంటివి పలిగిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి. మనకి ఇప్పుడు చూసుకుంటే కొన్ని కాస్ట్లీ క్రీమ్స్ కూడా వీళ్ళు చాలా మంది అయితే ఆర్డర్ చేస్తున్నారు అమెజాన్లో. వాటికి రిటర్న్ అయితే ఉండదు. అవి మనకి డ్యామేజ్ అయ్యి వస్తే, మనం అంత కాస్ట్ పెట్టి కొన్నా అవి డ్యామేజ్ అయ్యి వస్తే మనకి పనికి రాకుండా అయితే పోతాయి. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, లైక్ కొన్ని ఎలక్ట్రానిక్స్ చూస్తే మనకి 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని ఉంది, కానీ మనకి రిటర్న్ అయితే లేదు. ఒకవేళ మనం ఏదైనా ఎలక్ట్రానిక్ కొన్నప్పుడు మనకి ఏదన్నా బ్లూటూత్ స్పీకర్ లేకపోతే వాచెస్ లేకపోతే ఇయర్ బడ్స్ ఏదో కొన్నప్పుడు అవి మనకి ఇంటికి వచ్చాక ఒకవేళ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఎందుకంటే మనకి సర్వీస్ సెంటర్ అనేది జస్ట్ మనకి అందులో లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే వాటిని అయితే సాల్వ్ చేస్తారు, కానీ డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ని వాళ్ళైతే ఫిక్స్ చేయరు. డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ని ఫిక్స్ చేయాలంటే ఎక్స్ట్రా కాస్ట్ అయితే అవుతుంది. మనకి వారంటీలో ఉన్న డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ని మనం తీసుకెళ్ళామనుకోండి, అదే మన తప్పు లేకపోయినా మనకి అమెజాన్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ షిప్పింగ్ బాక్స్లో షిప్ చేసేటప్పుడు అక్కడ పగిలిపోయినా ఆ ప్రోడక్ట్ మనం డెలివరీ అయ్యాక దాన్ని సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే అది మనకి అమెజాన్ నుంచి షిప్ అయ్యేటప్పుడే డ్యామేజ్ అయింది కాబట్టి. మీరు ఎప్పుడైనా డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ని అమెజాన్లో ఎలా రిటర్న్ చేయాలి అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అమెజాన్ నుంచి మనకి ఇప్పుడు చాలా దారుణంగా అయితే వస్తున్నాయి. బాక్స్లో ఇసిరి పడేస్తున్నారు కొంతమంది. కొన్ని అయితే బాగానే వస్తున్నాయి, కొంతమంది అయితే ఏం ఐటమ్ ఉందో తెలుసుకోకుండా జస్ట్ పడేస్తున్నారు. అందులో మనకి గ్లాస్ ఐటమ్స్ కానీ లేకపోతే మనకి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, బట్ అవి కింద పడేసి పగిలిపోతాయి, అలా ఉంటాయి కొన్ని. బట్ అలాంటివి కూడా మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరైతే డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చింది అనుకోండి, మీరు జస్ట్ కస్టమర్ సపోర్ట్కి అయితే కాల్ చేయండి, మాకు బాక్స్లోనే డ్యామేజ్ అయిపోయింది అని ఒక ఫోటో పెట్టండి. బట్ ఫోటో ఎలా పెట్టాలంటే, మీరు కస్టమర్ సపోర్ట్కి కాల్ చేసే ముందు ఫస్ట్ అయితే మీరు రిటర్న్ ఆప్షన్ అయితే ఎంచుకోండి. రిటర్న్ ఆప్షన్ ఎంచుకున్నాక అక్కడ మీకు ఏమైందని అడుగుతుంది. డ్యామేజ్ ప్రోడక్ట్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ మీకు ఫొటోస్ అడుగుతుంది. ఒక 3-4 ఫొటోస్ తీయండి. 3-4 ఫొటోస్ తీసి జస్ట్ మీరైతే అప్లోడ్ చేయండి. వాళ్ళకైతే వెళ్ళిపోతే మళ్ళీ మీరు కస్టమర్ కేర్కి కాల్ చేయండి. మీకు కాల్ చేయడం ఎలాగో తెలుసు, వెరీ ఈజీ. అమెజాన్లో అయితే జస్ట్ కాల్ చేశాక అసలు ఏమైంది ప్రాబ్లం అని అడుగుతారు. ప్రాబ్లం అడిగితే మీరైతే ఇలా డ్యామేజ్ అయిందని చెప్పండి. ఇలా డ్యామేజ్ అయిందని మీరు వాళ్ళతో చెప్పండి. వాళ్ళైతే మీరు అప్లోడ్ చేసిన ఫోటోలు వాళ్ళకైతే వెళ్తాయి. వాళ్ళైతే చెక్ చేస్తారు. చెక్ చేసి ఈ డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ని వాళ్ళైతే కన్ఫర్మ్ చేసుకొని మీకైతే కొత్త ప్రోడక్ట్ అయితే పంపిస్తారు. దాన్ని రిటర్న్ తీసుకొని ఇలా అయితే చేయండి. కానీ మీకు డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ వచ్చింది, ఇప్పుడు మాకు రిటర్న్ లేదు లేకపోతే రీప్లేస్మెంట్ లేదు, సర్వీస్ సెంటర్కి వెళ్తే ఒక డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ని పట్టించుకోరు అని మీరు ఇలా అయితే సైలెంట్గా ఉండకండి. ఎందుకంటే మనకి ప్రతి ప్రోడక్ట్ రిటర్న్ ఉంటుంది. కాకపోతే మనకి రీప్లేస్మెంట్ అనేది జస్ట్ అక్కడ మనకి ప్రాబ్లం లోపల వస్తే, మనకి బయట డ్యామేజ్ కాకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి. కానీ పగిలిపోయిన ఐటమ్స్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు పట్టించుకోరు. ఏదన్నా మనం అమెజాన్తో ఫైట్ చేసి మనకి పగిలిపోయిన ప్రోడక్ట్ని వాళ్ళకి రిటర్న్ చేసి కొత్త ప్రోడక్ట్ అయితే మనం తెప్పించుకోవాలి. ఇలా అయితే ఉండాలి. బట్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా డ్యామేజ్ ఐటమ్ వస్తే మీరు ఆ క్రీమ్స్ కానీ లేకపోతే ఏదైనా ఎలక్ట్రానిక్ కానీ ఎవ్రీ ప్రోడక్ట్ మీరైతే ఖచ్చితంగా అమెజాన్లో కాంటాక్ట్ అవ్వాలి. మీరు బ్రాండ్ని కాంటాక్ట్ అయినా వాళ్ళు పట్టించుకోరు, సర్వీస్ సెంటర్కి వెళ్ళినా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఎవరైనా డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ని మనం సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే అది మీ ఫాల్ట్, మీరు పగలగొట్టుకున్నారు, మీ తప్పు, దానికి మేమేం చేయలేం, లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము చేస్తామంటారు సర్వీస్ సెంటర్ వాళ్ళు. కానీ మనకి అమెజాన్లో వచ్చిందని మనం ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. అందుకనే మనం అమెజాన్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి. మనం జస్ట్ ఆ డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ని ఫోటో తీసి అప్లోడ్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. జస్ట్ ఇలా అయితే అమెజాన్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నాక అది డ్యామేజ్ వస్తే మీరు ఇలా చేయండి. బట్ మీకు చాలా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ మీకు వస్తే మాత్రం అది పోయింది ఇంతే, మనకి అసలు ఇట్లా వచ్చిందని మీరు బాధపడగలసిన అవసరం లేదు. జస్ట్ మీరు అమెజాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీకు తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను ఎలా మనం రిటర్న్ చేయాలి ప్రోడక్ట్ని అని. నేను ఏం రిటర్న్ చేయను, బట్ మీకు చూపిస్తాను ఒక వీడియో చేసి, ఇలా క్లిక్ చేయండి, ఇలా చేయండి. చాలా మందికి అయితే తెలుసు, బట్ కొంతమందికి అయితే తెలియదు. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాలని
రూల్ లేదు కాబట్టి కొంతమందికి డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ని ఎలా రిటర్న్ పెట్టాలి, ఎలా కస్టమర్ సపోర్ట్కి కాంటాక్ట్ అవ్వాలి అని చాలా మందికి తెలియదు. బట్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో చేస్తాను. మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమెజాన్లో ఎలా రిటర్న్ చేయాలి, మనం డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ని మనం ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఫొటోస్ అప్లోడ్ చేయాలి అని ఒక వీడియో మీకు చాలా క్లారిటీ ఇస్తాను. బట్ మనం అమెజాన్లో కొనేటప్పుడు, అమెజాన్లోనే కాదు ఫ్లిప్కార్ట్లో కూడా కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఫ్లిప్కార్ట్లో అయితే ఇంకా చాలా డేంజర్. మనకి ఫ్లిప్కార్ట్లో ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి బాక్స్ అయితే ఓపెన్ చేస్తారు, అదొక మంచి విషయం అని చెప్పొచ్చు ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఓపెన్ బాక్స్ డెలివరీ అన్నప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ని డెలివరీ బాయ్ ఓపెన్ చేస్తారు. అలాంటప్పుడు మనం చూడాలి అక్కడ ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏమైనా ఫుల్గా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకుండా మనం ఏదైనా ఫోన్ అయినా ఎలక్ట్రానిక్ అయినా వచ్చినప్పుడు ఆనందంలో సర్లే బాగుందని తీసుకొని వచ్చి జస్ట్ డెలివరీ బాయ్ కన్ఫర్మ్ చేశారనుకోండి, అక్కడ ప్రోడక్ట్ ఓకే అని మనం చూసుకున్నాక అది పగిలింది అనుకోండి అక్కడ బై మిస్టేక్, అప్పుడు మనం ఫ్లిప్కార్ట్ వాళ్ళని ఎంత కాంటాక్ట్ అయినా వాళ్ళు పట్టించుకోరు, మన ప్రోడక్ట్ పోయినట్లే. బట్ మీరైతే ఫ్లిప్కార్ట్లో కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. డబ్బులు మీరు కష్టపడి మీరు సంపాదించుకున్న డబ్బులు మీరు కొన్నారు కాబట్టి. బట్ మీరైతే ఒక 5 నిమిషాలు మీరు లేట్ అయినా చూసుకున్న ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ డెలివరీ బాయ్ అంత బాగానే ఉంది కన్ఫర్మ్ చేశారనుకోండి, ఇక మీకు ఆ ప్రోడక్ట్ మీద ఆశలు పోయినట్లే, మీ డబ్బులు కూడా పోయినట్లే. ఖచ్చితంగా మీరైతే చూసుకోండి ఫ్లిప్కార్ట్ కొనేటప్పుడు. అమెజాన్లో మనకి ఇప్పుడు ఓపెన్ బాక్స్ డెలివరీ లాంటివి లేవు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం 7 days లోపు ఎప్పుడైనా మనం అమెజాన్ కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ మీరు ఆన్లైన్ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి, ఎందుకంటే బట్ ఇప్పుడైతే మనకి చాలా డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వస్తున్నాయి కాబట్టి మీరైతే కొంచెం కేర్గా అయితే ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తేనే లైక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అండ్ అలాగే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే మీరైతే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్నిక్స్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.